ఎక్కడికక్కడ విచ్చలవిడిగా రోడ్ల మీద మద్యం తాగేటటువంటి మనుషులు కనపడుతున్నారు. రాష్ట్ర ఖజానాకి డబ్బొచ్చి పడట్లేదు అని ఏంటి అని ఆరాధిస్తే అందరూ తలలు బాదుకుంటుంటే ఇది అసలు విషయం అని ఈ చిత్తూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో బయటపడ్డటువంటి ఈ ఉదాంతాలను ఒక్కసారి గాని చూస్తే ప్రతి 3 సీసాల్లో 1 సీసా మద్యం, నకిలీ మద్యం ఈ రాష్ట్రంలో అమ్ముడవుతుంది. నకిలీ మద్యం దాగి వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవస్థలు ఏంటో తెలుసా? నకిలీ మద్యాన్ని దొంగచాటుగా తయారు చేసే ఫ్యాక్టరీలని తప్ప ఒక్కటంటే ఒక్కటి అతని చరిత్రలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటిది లేనే లేదు అని చెప్పటం అతిశయోక్తి కాదు. థ్యాంక్ యూ.